అందరికీ నమస్కారం అమ్మ. మే 3వ తేదీ నుంచి గ్రూప్ 1 పరీక్షలు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మే 3 నుంచి గ్రూప్ 1 ప్రధాన పరీక్షలు. గ్రూప్ 1 ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. తెలుగు, ఆంగ్ల పరీక్షలు క్వాలిఫైయింగ్ మే 3-4 తేదీల్లో జరుగుతాయి. పేపర్ 1 నుంచి పేపర్ 5 వరకు పరీక్షలను వరుసగా మే 5 నుంచి 9వ తేదీల్లో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అభ్యర్థులు వ్యాసరూప సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ప్రశ్నాపత్రాలను ట్యాబ్ల ద్వారా అందజేస్తామని కమిషన్ చైర్పర్సన్ అనురాధ తెలిపారు. విజయవాడ, అనంతపురం, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 కేటగిరీలో 89 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 8న నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చిలో జరిగిన ప్రిలిమ్స్ ద్వారా 4496 మంది అభ్యర్థులను ప్రధాన పరీక్షలకు ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అంటే ఏబిసిడీలో ఉంటాయి కదా ఆన్సర్స్, ఈసారి గ్రూప్ 1 కట్లుండవంట. ఎస్ఏ క్వశ్చన్స్ వ్యాసరూప సమాధానాలు రాయాలి. అంతేకాకుండా ఇది రాత పరీక్ష కాబట్టి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ను ట్యాబ్స్ ద్వారా అందజేస్తే ఆ ట్యాబ్లో క్వశ్చన్ చూసుకొని మొత్తం ఆన్సర్ అంతా ఎస్ఏ రాయాల పేపర్లో. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు.